ఏంటి సోలోగా కనిపిస్తున్నాను. శ్రీవారు 1 మంత్ బిజీ. ఇదిగోండి ఉదయం సాయంత్రం కూడా ఇలా వాటర్ కలెక్ట్ చేసి ఉంచుతాను. ఈరోజు బెండకాయలు హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి సొరకాయ. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి సోలోగా కనిపిస్తున్నానని చూస్తున్నారా? మా శ్రీవారు 1 మంత్ బిజీ అయిపోయారండి. అదేనండి, ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, బాగా బిజీ అయ్యి ఒక 1 మంత్ గార్డెన్ నాకు అప్పచెప్పారు. మరి గార్డెన్లో నేను ఏం చేస్తాను, చిన్న చిన్న పనులేనండి, పెద్ద పనులు అయితే చేయను, చిన్న చిన్న పనులు చేస్తాను. అలాగే చిన్న హార్వెస్ట్ ఉంది, చేసేద్దాం రండి. ఇదిగోండి ఉదయం సాయంత్రం కూడా ఇలా వాటరింగ్ చేస్తున్నాను మొక్కలకి. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా, 2 పూటలు కూడా మొక్కలకి వాటరింగ్ ఇవ్వాలి, లేకపోతే బాగా వాడిపోతున్నాయండి. ఇలా వాటరింగ్ ఇస్తాను. ఇవి వచ్చేసి రైస్ వాటర్ అండి, మనం బియ్యం కడుగుతాం కదా, కడుగంటాం కదా, అది. ఇవి రోజు నేను కలెక్ట్ చేసి ఉంచుతాను, పడైను. 3-4 డేస్కి ఒకసారి పైకి తీసుకొచ్చి ఇలా ఇస్తారు మా వారు. ఇప్పుడు నేను ఇస్తున్నాను. మొక్కలకి ఇవ్వడం వల్ల ఇవి చాలా మంచిది, బాగా గ్రోత్ అవుతాయి అన్నమాట. ఇలా అన్ని మొక్కలకి వీటిని ఇచ్చేస్తాం. రైస్ వాటరు, అలాగే టీ పొడి, కిచెన్ వేస్ట్, ఇవేం పడేయనండి నేను, అన్నీ కూడా ఉంచుతాను. 3-4 డేస్కి ఒకసారి గార్డెన్లోకి తీసుకొచ్చి మా వారు మొక్కలకి ఇస్తూ ఉంటారనమాట. అలాగే మనం చేపలు కడిగిన నీళ్లు కూడా పడేయను. మాంసం కడిగిన నీళ్ళు, చేపలు కడిగిన నీళ్ళు అన్నీ కూడా మన మొక్కలకి అన్నీ కూడా నేను కలెక్ట్ చేసి ఉంచుతాను అనమాట. ఇదంతా కలుపు మొక్కలు అన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. ఈ మొక్కలు కనుక ఉన్నాయంటే మా వారు చూసారా నన్ను చంపేస్తారు. ఎందుకంటే గార్డెన్ నీట్గా ఉండరాలి ఆయనకి. ఒక 1 వీక్ అయిందండి ఆయన గార్డెన్ వదిలేసి. 1 వీక్లో ఇదిగో ఇలా మొక్కలు వచ్చేసినాయి. ఇవన్నీ పీకేస్తాను. ఈ టబ్ అయితే ఖాళీ చేసి ఉంచుకున్నారు, ఇందులో అన్నీ కలిపేసి సాయిల్ మిక్స్ అంతా కలుపుకుని పెట్టుకున్నారు ఇందులో మొక్క పెట్టడానికి. కొత్త మట్టి వల్లనే గడ్డి బాగా వచ్చేసింది ఎక్కువ. చిన్న హార్వెస్ట్ ఉంది, చేసేద్దామండి. ఇది మొన్న వంకాయలు కోసాం కదండి, ఇదిగోండి మళ్ళీ చూడండి పూత, బేబచ్చమైన పూత అనమాట. మధ్య మధ్యలో చాలా వంకాయలు కోస్తున్నాను మళ్ళీ, అయినా చూడండి పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. అలాగే బీరకాయలు చూడండి, సెకండ్ క్రాప్ దిగిపోయినాయి మళ్ళీ పిందులు. సెకండ్ క్రాప్ అనమాట ఇవి, ఇదిగో పిందులు ఇవన్నీ. చూడండి బెండకాయలు, ఈరోజు బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి మా బెండ చెట్లు ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి, సమ్మర్లో కూడా బుషీగా భలే వచ్చినాయి. చాలా స్టెమ్మలు వచ్చినాయండి ఒక్క మొక్కకి. ఇప్పుడు బెండకాయలని హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ క్రాప్ అనమాట ఇది బెండకాయలు. పైరు విత్తనాలండి ఇవి, పైరు విత్తనాలు పెట్టారు మా వారు. పైరు విత్తనాలు పెట్టాక ఇదే ఫస్ట్ టైం కొయ్యడం. చూడండి ఎంత బాగున్నాయో బెండకాయలు లేతగా. అసలు మా వారైతే ఎర్రబెండ పెట్టాలని, ఎర్రబెండ పండించాలి గార్డెన్లో అనుకున్నారు. పెట్టామండి కానీ రాలేదు, ఒక 2 మొక్కలే వచ్చినాయి, చచ్చిపోయినాయి కనుమ మొక్కలని. ఇంక తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఇవే పెట్టవలసి వచ్చింది. ఏదో ఒకటిలే పెట్టండి మనకి కూరకు కావాలి కదా అనేసి అంటే మళ్ళీ ఈ విత్తనాలే పెట్టారు. ఇవి బాగా వచ్చినాయి, ఇప్పుడే వచ్చినాయి. ఇదిగోండి ఇదిగోండి. మా వారు ఏమి పని చేయదు, మా శ్రీమతి అంటారు కదా మా ఇళ్ళలో. చూడండి ఇవన్నీ చేయట్లేదా మరి,
1 వీక్ అయింది అయినా గార్డెన్లోకి వచ్చి. రోజు నేనైతే ఖచ్చితంగా వస్తాను, తప్పదు కదండి మనకి ఆడవాళ్ళకి. ఒక 4-5 రోజులైతే ఆయన గార్డెన్లోకి రారు, ఒక్కొక్కసారి టూర్కి అని వెళ్ళిపోతారు. అప్పుడు నేనే వాటరింగ్ చేయటం అన్నీ నేనే చేస్తాను. మన ఆడవారు చెయ్యి పడకుండా ఏది జరగదు కదండి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి. ఇవిగోండి మా బెండకాయలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇవిగోండి బీరకాయలు, మళ్ళీ పాదున ఒక 2 బీరకాయలు వచ్చినాయి, చూపించినానా పెద్ద సైజు బీరకాయలు మళ్ళీ ఒక 2 వచ్చినాయి. ఇదిగోండి పిందులు అయితే చాలా ఉన్నాయి. సైజు చూడండి, మళ్ళీ మళ్ళీ బాగానే వస్తుంది సైజు పొడవగా. ఇదిగో ఒకటి, ఇవి కొంచెం షార్ట్గా ఉన్నాయిలేండి. ఇంకా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, వద్దన్నాడు. ఇవైతే పాతదండి, ఇది చాలా చాలా కాలమైంది ఈ మొక్క పెట్టి. ఈ మొక్క పెట్టి అప్పుడే చాలా కాలమైంది, చాలా కాయలు వచ్చినాయి. ఇంకా కాయలు వస్తూనే ఉన్నాయి, పిందులు వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి పిందులు. బీన్స్ అండి ఇవి, ఇవి లాంగ్ బీన్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇది ఫస్ట్ టైం అనమాట మా గార్డెన్లో రావడం. చాలా కాయలు ఉన్నాయి. ఇవి కొంచెం లేతగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలండి, ముదిరినవి అంటే కొంచెం చేదుగా ఉంటాయి, బాగుంటాయి కూడా. చేస్తున్నాను. ఇంకా ఉన్నాయా? ఇదిగోండి ఫ్రైడ్ రైస్ చేసుకున్న చాలా బాగుంటాయి వేసుకుంటే. నూడిల్స్లో ఎప్పుడు చేసుకున్నా బాగుంటాయి. చేస్తాను, తింటావు కదా. బీన్స్ అంటే ఇష్టమే కదా నీకు. ఫ్రైడ్ రైసా? ఓకే ఫ్రైడ్ రైస్ చేయనా? చేస్తాలే. ఇదిగోండి బీన్స్ చూడండి ఎన్ని బీన్స్ వచ్చినాయో. మా అబ్బాయికి ఫ్రైడ్ రైస్ చేయాలంట సాయంత్రం. కొద్దిగా పచ్చిమిర్చి ఉన్నాయి, హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఇదిగోండి పచ్చిమిర్చి. బాగా అయిపోయినాయి అండి పచ్చిమిర్చి. ఇది చూడండి, చాలా మిర్చి అయితే చాలా ఉన్నాయి. కోస్తాను, అస్తమాటు కోస్తాను. కొనుక్కోమండి ఇంకా అసలు బయట మేము, చాలా ఎక్కువ వస్తాయి దీనికి. కారంగా కూడా ఉంటాయి, చాలా ఘాటుగా ఉంటాయి ఇవి. ఇదిగోండి ఇవి అయితే బజ్జీ మిర్చి అండి. ఇవి బజ్జీ మిర్చి ఎంత తెచ్చేసారు. ఇవి షార్ట్గా వచ్చినాయి, మరి ఎందుకు. నెక్స్ట్ టైం ఏమైనా పొడవగా వస్తాయేమో చూడాలి. ఇప్పుడు మా వారికి 4 మిర్చితో బజ్జీ వేసి పెట్టాలి. బజ్జీలు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ టైం కాసినాయి కదా, సొంతయి కదా, ఎలా ఉన్నా పర్వాలేదు తినేస్తారు. ఇదిగోండి సొరకాయ, పెద్ద సైజు అయిందో చూడండి సొరకాయ.
అటు పడిపోయింది అనుకోండి. ఇదిగోండి ఇంకా ఉన్నాయి, పిందులు ఉన్నాయి. ఇదిగోండి చిన్నవి ఇంకా వస్తున్నాయి, పిందులు వస్తున్నాయి. అక్కడ కూడా ఒక పాదు ఉంది, దానికి కూడా వస్తున్నాయి పిందులు. ఇప్పుడైతే ఒకటే అయ్యింది, ఒకటి కోసేసాను. మాకు హనీ బీస్ వస్తాయి అనుకోండి, కానీ ఎందుకైనా మంచిదని నేనే పాలినేషన్ చేసేస్తాను మ్యాక్సిమం. ఒక్కొక్కసారి అవ్వలేదనుకోండి, ఆ పిండి ఎండిపోతే చాలా బాధేస్తుంది. ఇలా పాలినేషన్ చేసేస్తూ ఉంటాను నేనే. రోజు నాకు పైకి వచ్చి ఇది ఒక డ్యూటీ అనమాట, పాలినేషన్ చేయడం, పిందులు ఎండిపోకుండా. ఇదేనండి వీడియో. ఈరోజు నేను సోలోగా మా శ్రీవారు లేకుండా చేసినటువంటి వీడియో. మరి ఇది కూడా మా కూరగాయలు, సొరకాయ, బెండకాయలు, బీరకాయ, బీన్స్, పచ్చిమిర్చి, ఇవి హార్వెస్ట్ చేసినటువంటి కూరగాయలు. ఇదండి మా వీడియో. మా వారు నాకు 1 month నా గార్డెన్ నాకు అప్పచెప్పారు. దీన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అంటే ఆయన మొత్తం గార్డెన్ వదిలేస్తారని కాదు, వస్తారు వీక్లీ ఒకసారి వచ్చి కౌ మెన్యూర్ పెట్టడం, నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం, ఇంకైనా లిక్విడ్స్ స్ప్రే చేసేసి వెళ్ళిపోతారనమాట హడావిడిగా. నేనైతే ఇవన్నీ చూసుకోవాలి. అలాగే మరి నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే మా వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్.